హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. హైదరాబాద్ మహానగరంలో రోజు రోజుకి ప్రయాణికుల రద్దీ అనేది విపరీతంగా పెరుగుతుంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా వివిధ రూట్లలో ఆర్టీసీ బస్సెస్ని అలాగే ఎంఎంటీఎస్ లాంటి రైలు సేవలని అందుబాటులోకి తీసుకువస్తున్నా కూడా ప్రజలకి ఆశించిన స్థాయిలో ప్రజల అవసరాలు అనేవి తీరలేకపోతున్నాయి. ప్రయాణికుల ఇబ్బందుల దృష్ట్యా ఇక్కడ ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టు యొక్క ప్రతిపాదనని తీసుకురావడం జరిగింది. ఈ ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ యొక్క ప్రతిపాదన అనేది చాలా రోజుల క్రితమే అందుబాటులోకి వచ్చినా కూడా ప్రస్తుతం దీని యొక్క అలైన్మెంట్ని మార్చడం జరిగింది. మనం ఒకసారి ఈ ప్రాజెక్ట్ని మ్యాప్లో చూసి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ రైల్వే లైన్ యొక్క కొత్త అలైన్మెంట్ వచ్చేసి, ఈ రైల్వే లైన్ యొక్క పొడవు వచ్చేసి మొత్తం 392 కిలోమీటర్లు ఉండనుంది. ఈ ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ అనేది ఔటర్ రింగ్ రోడ్డుకి 3 నుంచి 5 కిలోమీటర్ల లోపల ఈ రైల్వే లైన్ అనేది ఔటర్ రింగ్ రోడ్డుకి పక్క నుంచి వెళ్తుంది. మనకి కొన్ని ప్రాంతాలలో మాత్రం 11 నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఔటర్ రింగ్ రోడ్డుకి ఈ ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ అనేది వెళ్ళబోతుంది. ఈ ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి, మీకు ఇక్కడ వివిధ రకాల రైల్వే లైన్లు అనేవి కనిపిస్తున్నాయి కదా. ఇటు కాజీపేట నుండి, ఇటు వికారాబాద్ నుండి, ఇటు నిజామాబాద్ సెక్షన్ నుండి, ఇటు మన చెర్లపల్లి నుండి, ఇట్లా వివిధ రకాల నుంచి వచ్చిన రైల్వే లైన్లు అనేవి కనిపిస్తున్నాయి కదా. ప్రస్తుతం హైదరాబాద్కి చేరుకోవాలంటే ప్రజలు ఈ రైల్వే లైన్ల ద్వారా వచ్చేసి ఈ హైదరాబాద్ నగరంలో ఉండే నాంపల్లి, కాచిగూడ, సికింద్రాబాద్ ఇలాంటి రైల్వే స్టేషన్లు దిగి ఇక్కడ నుండి వివిధ రకాల ట్రాన్స్పోర్టింగ్, అంటే ప్రైవేట్ ట్రాన్స్పోర్టింగే కానీ, గవర్నమెంట్ ట్రాన్స్పోర్టింగే కానీ, ఇలా ట్రాన్స్పోర్టింగ్ ద్వారా ఇలా సిటీ నలుమూలలకి చేరుకోవాల్సి వస్తుంది. ఇలా సిటీ నలుమూలలకి వెళ్ళే వారికి ఈ ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ అనేది ఎంతగానో ఉపయోగపడనుంది. ఇక్కడ ఈ రైల్వే లైన్లు అనేవి కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు ఈ రైల్వే లైన్ ద్వారా సిటీలకి వచ్చే ప్రజలు మీకు ఇక్కడ ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ ఇది ఇలా చుట్టూ ఉంది కదా. ఇది ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ యొక్క రైల్వే లైన్ ఇది. ఇక్కడ మొత్తం మనకి 26 రైల్వే స్టేషన్లని అందుబాటులోకి తీసుకువస్తారు. ఎగ్జాంపుల్కి ఇక్కడ వికారాబాద్ వెళ్ళే దగ్గర ఇక్కడ ఒకటి, ఇటు కాచీపేట వెళ్ళే దగ్గర ఒకటి, ఇటు మన మనోహరాబాద్ సైడ్ వెళ్ళే దగ్గర ఒకటి, ఇలా వివిధ రకాల స్టేషన్లను అందుబాటులోకి తీసుకువచ్చి ఇక్కడ ఎంఎంటీఎస్ అంటే సబర్బన్ రైల్ అని సిటీ నలుమూలలకి నడపడం జరుగుతుంది. ఇంకా సిటీకి వెళ్ళాల్సిన ప్రయాణికులు ఇంకా ఈ స్టేషన్లోకి, అంటే ఇటు సికింద్రాబాదు, కాచిగూడ ఇటు వెళ్ళకుండా ఈ ఔటర్లోనే దిగి ఈ ఎంఎంటీఎస్ రైళ్ళ ద్వారా ఇటు సిటీలోకి చేరుకోవచ్చు. చాలా వేగవంతమైన ప్రయాణం అనేది ప్రజలకి అందుతుంది. అలాగే అత్యంత వేగంగా ట్రాఫిక్ ఇబ్బందులు అనేవి లేకుండా ప్రజలు వారి గమ్యస్థానానికి చేరుకోవచ్చు. ప్రస్తుతం అలైన్మెంట్ ప్రకారం ఈ ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టు చుట్టూ మనకి 26 రైల్వే స్టేషన్లు అనేవి అందుబాటులోకి వస్తాయి. ప్రజల అవసరాల దృష్ట్యా అలాగే ఇక్కడ రైల్ ఓవర్ బ్రిడ్జెస్ని కూడా నిర్మిస్తారు. కింద నుంచి ఒక లైన్, పైనుంచి ఒక లైన్. ఈ రైల్వే లైన్కి సంబంధించిన డిపిఆర్ అనేది సిద్ధమయ్యాక ఈ రైల్వే లైన్లు అలాగే ఈ రైల్వే స్టేషన్లు అనేవి ఎక్కడెక్కడి నుంచి వస్తాయనేది పూర్తిగా వివరంగా తెలుస్తుంది. ఈ రైల్వే లైన్ మొత్తం తెలంగాణలో 8 జిల్లాలని కవర్ చేస్తుంది. ఏ జిల్లాలని ఈ రైల్వే లైన్ అనేది కవర్ చేస్తుందంటే, మనకి హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే జిల్లాలు మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, యాదాద్రి, భువనగిరి, సిద్దిపేట ఈ జిల్లాలని కవర్ చేస్తుంది ఈ ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టు. అలాగే మనకి ఎగ్జాంపుల్గా కొన్ని రైల్వే స్టేషన్లు వచ్చేసి మనకి ఆలేరు దగ్గర ఒకటి వస్తుంది. అంటే ఇటు కాజీపేట నుంచి వచ్చే బండ్లు ఇటు ఆలేరు దగ్గర దిగి ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్కి చేరుకోవచ్చు. అలాగే ఇక్కడ వెలిగొండ ఉంటుంది. ఈ వెలిగొండ దగ్గర ఒక లైన్ అనేది రావచ్చు. అలాగే గుళ్ళగూడ, మసాయిపేట, గజ్వేల్ ఈ మార్గాలలో మనకి రైల్వే స్టేషన్లు అనేవి అందుబాటులోకి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. వన్స్ ఈ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయితే హైదరాబాద్లో ట్రాఫిక్ ఇబ్బందులు అనేవి తప్పనన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ని అందుబాటులోకి తీసుకురావడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే వీటిలో ఏదైనా మార్పులు చేస్తే బాగుంటుందా, అలాగే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.